భాగవతము దశమ స్కందం పూర్వభాగం కంసుని వధించుట. బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టతములు తెలుసుకున్న వారైన మధుర నగరవాసులు మేడల మీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు మధుర నగరం రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికే చాకలివాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తల మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతన్ని పిలిచి, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక పట్టు పంచే ఇవ్వు, కట్టుకుంటాము అన్నాడు. అప్పుడు చాకలి కృష్ణుడితో చాలా పొగురుతనంతో మాట్లాడాడు. ఈ విషయం మా కంస మహారాజు గారికి తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణంలో ఉగ్గాడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంస మహారాజు గారు కట్టుకునే పంచెలు. ఇవి మీకు కావాల్సి వచ్చాయా? వేరే మాటలు మాట్లాడకండి అన్నాడు. వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి, అన్నయ్య, ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తి మీద ఒక్క గుద్దు గుద్దాడు. వాడు తలబ్రద్దలై చచ్చిపోయాడు. కృష్ణుడు రజకునికి ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలి వాని పుర్రె ఇప్పటిది కాదు, అది తేత్రాయుగం నాటి పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నింద వేశాడు. ఆ పుర్రె సీత పరిత్యాగమునకు కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారంతో నాశనమైపోతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటి మాట వలన చెడిపోతాడు. పొగురుగా మాట్లాడాడు, చచ్చి ఊరుకున్నాడు. ఈశ్వరుని క్షమాగుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము మనకు ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసును ఉతుక్కోలేకపోయాడు. అది దాటి వెళ్ళారు. మరో చాట వృద్ధుడైన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురు వచ్చి, తీసుకువెళ్ళి, ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావ, మీరీ పంచె కట్టుకొని కనపడితే ఎంతో బాగుంటారు, కాబట్టి ఈ పంచె కట్టుకోవలసింది అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలవానికి ఇహంనందున సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, అంత్యమునందు అతనికి స్వారూప్యం ఇచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకోనగలిగిన ఐశ్వర్యమును కటాక్షించాడు. సుదాముడు అనబడే మాలకారుడు ఉన్నాడు. ఆ మాలకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలకారుడు వీరికి ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. కృష్ణ, నా జన్మ ధన్యమైంది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు విచ్చేశారు. దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పమాలను అలంకారం చేసుకోవలసింది అని పుష్పమాలలు ఇచ్చాడు. అప్పుడు పరమాత్మ పొంగిపోయి, నీకు ఏమి కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. ఆనాడు మాలకారుడు మనమందరము పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు. నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితము తాపరభూత దయయును దాపసమందార, నాకు దయసెయ్యగాదే. కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణము పాదకమలముల సేవయు నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసే మహాభక్తులు ఉన్నారో వాళ్లతో నాకు స్నేహం కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. ఈశ్వర, నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు పొంగిపోయి ఆ మాలకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చాడు. తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతుంటే ఒక కుబ్జ ఎదురు వచ్చింది. ఇవి అన్నీ దశమ స్కందంలో గొప్ప రహస్యములు. ఇవి మనము తెలుసుకోవలసిన ఘట్టములు.
ఎదురు వచ్చిన కుబ్జ త్రివక్ర గూని వలన ఆమెకు శరీరంలో 3 వంకర్లు ఉన్నాయి. ఆవిడ ఎదురు చూస్తుంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంక చూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా. ఆవిడ కృష్ణుని వంక చూసి, అయ్యా, నన్ను కుబ్జ అంటారు ఊళ్ళో వాళ్ళందరూ. త్రివక్ర అని పిలుస్తారు. నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కల మీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యంలో సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నువ్వు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా అంది. కుబ్జ కొద్దిపాటి గంధం ఇచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకని విచిత్రమైన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడి పాదంతో తొక్కాడు. తన చేతి 2 వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. అలా ఎత్తేసరికి కుబ్జ 3 వంకరలు పోయాయి. ఆమె అందమైన సౌందర్య రాశి అయిపోయింది. ఇండ్లు లేని వాళ్ళని పూర్వము పాంతులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వము సైరేంద్రి ఇంట్లో ఉండేవారు. సైరేంద్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావాల్సిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే, నేను సైరేంద్రిని, నాకు ఇంత సౌందర్యం ఇచ్చావు. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆనందమును అనుభవించి అని ఆయన మీద ఉన్న ఉత్తరీయమును పట్టుకుని లాగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ, తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తాను అన్నాడు. ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివిక్రకు కృష్ణ దర్శనమైన తర్వాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో ఇటువంటి వాంఛ ఉండిపోయిందా అనిపిస్తుంది. మీరు భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రము అంటే మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం, మూడిటి యందు 3 వంకర్లు. ఈ 3 వంకర్లు తీసివేయడమే కుబ్జాతనమును తీసివేయడం. అవి పొయ్యి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగినవాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేలాపాల ఉండదు. త్రివిక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైంకర్యం అడుగుతుంది. అందుకు తన ఇంటికి రమ్మంటుంది. పరమాత్మ కంసవదైన తర్వాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంవారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు మీరు దోషమును పట్టకూడదు. ఆయన ఒక చిత్రమైన మాట అన్నాడు. నేను పాంతుడను అన్నాడు. పాంతుడు అనగా ఇండ్లు లేనివాడు. ఆత్మకి ఇండ్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ఆ ధనస్సును తీసుకొని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు 2 ముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకొని అక్కడ ఉన్న కంసుని సైన్యాన్నంతటినీ సంవారం చేసి ముందుకు వెడుతుంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇంకా కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. కువలయ పీడము అనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉంది. ఆ ఏనుగును కృష్ణుని మిందికి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిని కృష్ణుని మిందికి తోలవలసిందని మావటికి వానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మిందికి ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టింది. అప్పుడు కృష్ణుడు దాని తొండంలో నుండి జారిపోయి 4 కాళ్ల మధ్యలో దూరాడు. అది తన 2 కాళ్ల మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతుంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ల మధ్య నుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని 100 యోజనముల దూరం వెనక్కి ఈడ్చేశారు. సమస్త బ్రహ్మాండములను
తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా? గిరగిరా తిప్పి విసిరేశాడు. అప్పుడు మావాటివాడు పరిగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏనుగు, గుర్రం. తన మీద కూర్చున్న వీరుణ్ణి తీసుకుని పరిగెడుతుంది. కానీ యుద్ధమునకు తీసుకు వెళ్లే ముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింకా అసలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండంతో లాగి కిందకు పడేసి కాళ్లతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు. తొండం పెట్టి కొడితే చచ్చిపోతారు. దంతం పెట్టి పొడిస్తే చచ్చిపోతారు. అది ఎవడి మీదైనా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొలిపాడు. అది చిన్ని కృష్ణుని మీదికి పరిగెట్టుకు వస్తుంది. కృష్ణుడు ఒక్కసారి తన కాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని గీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని 2 దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాని కళ్ళలోంచి నోట్లో నుంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తర్వాత దాని దంతములను పెట్టి అక్కడ ఉన్న ఇతర వీరులను వాటిని సంవరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు 2 భుజముల మీద వేసుకున్నాడు. మార్గశిర మాసంలో మన వాళ్ళు తిరుప్పావైని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయ పీఠం నుంచి లాగేసిన దంతములతోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు. ఏనుగుకు కువలయ పీఠము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కు అంటే భూమి, వలయం అంటే భూమండలం. కువలయ పీఠము అనగా భూమండలమును పీడించున్నది అని అర్థం. పృథ్వీ వికారమైన మనము పూజ చేద్దామని భూమి మీద ఉండి కూర్చుందామని అనుకుంటే ముందు మనల్ని దేహాత్మాభిమానం అడ్డుకుంటుంది. ఈ ఈశ్వర అహంకారమే మనల్ని పాడు చేస్తుంది. అమ్మో, ఈ వేళ అంతసేపు కూర్చోవాలా అంటుంది. కువలయ పీఠం అనేది దేహమునకు సంబంధించిన అహంకారం. శాస్త్రంలో దీనిని అన్న వికారము అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథ్వీలో పండినవి ఎన్నో తినేశావు, వాటన్నిటినీ తినడం వలన ఇంత శరీరం తయారైంది. ఈ అన్న వికారమైన శరీరం ఏమవుతుంది? ఇందులో ఉన్న రక్తము భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో ఉన్న మాంసము కాలిపోతుంది లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథ్వీలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదలను పట్టుకుంటాయి. ఈ పాటి శరీరంను చూసుకొని మనం ఎంతో పొగరుతో ప్రవర్తిస్తాం, రెచ్చిపోతూ ఉంటాం. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి? కాబట్టి దీనిని భాగవతంలో కువలయ పీఠము అంటారు. జ్ఞానము లేనివాడికి ఇది వాడు పీడించుకోవడానికి పనికి వస్తుంది. పాపము బాగా మూట కట్టుకోవడానికి పనికి వస్తుంది. ఒక మహాపురుషునికి ఇది పుణ్యం చేయడానికి, వినయంతో నమస్కారం చేయడానికి, ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి, తను ఇక్కడ ఉన్నవాళ్ళు హాయిగా ఉండి సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికి వస్తుంది. కంసుని యందు ఉన్న కువలయ పీఠము పాడు చేయడానికి పనికి వస్తుంది. దానికి లోపల అజ్ఞానం ఉంది. ఈ కువలయ పీఠమును కృష్ణుడు సంవరించాలి. కాబట్టి కువలయ పీఠమును ఆయన సంవరించాడు. వారు మరికొంత లోపలికి వెళ్ళగా చానూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధంలే చానూర ముష్టికులు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు మనల్ని పడగొడతారు. ఇప్పుడు కంసుడు చానూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముణ్ణి, కృష్ణుడితో చానూరుణ్ణి వేదిక మీద మల్ల యుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమైన మల్లులు.
బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్లతో ఈ చిన్న పిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతుంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతుంది. వాళ్ళు అన్నారు, ఇదేమీ వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారం వదిలిపెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్నవాళ్ల సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండం లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లడా, మాతోటి యుద్ధం చేస్తావా? నువ్వు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు. సాగి నువ్వు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాం అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమైన మల్లయుద్ధం జరిగింది. గరుడు పాములను పట్టుకొని ఎగరేసుకుపోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరు ముష్టికులను ఇద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తి తీసి భటులను పిలిచి, వసుదేవుణ్ణి సంహరించండి, ఉగ్రసేనుణ్ణి సంహరించండి, ఈ గోపాల బాలులను మట్టుబెట్టండి అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదికి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే, కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు. కంసుని మీదికి కత్తి విసరలేదు. జరాసంధుడు, కాలయవ్వనుడు, మూచికుందుడు. తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసుని ఇద్దరు భార్యలు, వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి, కృష్ణుడు మా భర్తను సంహరించాడు, మాకు వైధవ్యం వచ్చింది అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి 23 ఔక్షిణీల సైన్యంను తీసుకొని శ్రీకృష్ణుని మీదికి యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 మార్లు వచ్చాడు. 17 మార్లు అనేక ఔక్షిణీల సైన్యమును కృష్ణుడు చంపాడు. 18వ మాటు మరలా జరాసంధుడు వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులైన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును ఇస్తే అందులో జలదుర్గం కట్టుకుంటానని సముద్రుణ్ణి చోటు అడిగాడు. సముద్రుడు చోటు ఇచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్ర గర్భంలో ద్వారకా నగరం నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమసత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరమునకు తన మాయాశక్తితో ఎవ్వరికీ ప్రమాదం రాకుండా, ఎవ్వరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. కాలయవనుడు అని ఒకయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవ్వరు కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి అన్నాడు. ఆ కాలయవనుడు అతని యవన సైన్యం అంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిది చేసింది. మరనాడు ఉదయం కృష్ణుడు సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరైనా ఉంటే కదా, లోపల బలరామకృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. అలా వస్తున్న వారిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుణ్ణి గుర్తుపట్టి
కృష్ణ, నీకోసమే వచ్చాను, ఆగు అన్నాడు. కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుణ్ణి వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరిగెత్తి ఒక కొండ గుహలోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండ గుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పండుకొని ఉన్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఎవడురా నన్ను నిద్రలేపినవాడు అని ఆ ముసుగులో పండుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కింద పడిపోయి బూడిద అయిపోయాడు. అప్పుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పండుకున్న వాడు ఎవరు అని శుక మహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మందాత కుమారుడు మూచికుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజో సంపన్నుడు, గొప్ప భక్తుడు. రాక్షస సంహారంకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వ సైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగలు యుద్ధం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు. ఆఖరికి కుమారస్వామి వారికి దేవ సైన్యాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకుమ్మని అడిగారు. అప్పుడు ఆయన, నాకు నిద్రపోవాలని ఉంది, నన్ను ఎవ్వరూ నిద్రాభంగం చెయ్యకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. నీకు ఎవరైనా నిద్రాభంగం చేస్తే నువ్వు వాడికి చూసిన తక్షణం వాడు బూడిదైపోతాడు అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా. ఈ విధంగా మూచికుందుడి వలన కాలయవనుడు మరణించాడు. ఇప్పుడు 18వసారి జరాసంధుడు వచ్చాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కోటలో నుండి బయటకు వచ్చి మరలా పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారి వెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్ళకి బలరామకృష్ణులు కనపడలేదు. అప్పుడు జరాసంధుడు ఆ పర్వతమునంతటినీ తగలబెట్టేయమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగలబెట్టేశారు. అప్పుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులు ఇద్దరు కూడా నిశ్శబ్దంగా పర్వతం మీద నుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకా నగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణ బలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. సంధి అనగా సగం. సంధి కాలం వచ్చింది, యుగ సంధి వచ్చింది అంటారు. మనము ఎవరినైనా ఆశీర్వచనం చేస్తే శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్వేంద్రియ ప్రతిష్టతి అంటూ 100 సంవత్సరములు జీవించు అంటాం. 100 సంవత్సరములలో సగం 50. మీరు ఈశ్వరారాధన ఈ 50 లోపలే చేయాలి. 50 తర్వాత చేసే ఆరాధన మానసికమైనది. 50 తర్వాత అంతా కలివిడిగా శరీరంతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ 50 సంవత్సరముల వయసు లోపలే పూర్తి అవ్వాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు, మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు, అనగా హృదయ గృహలోకి వెళ్ళిపోయాడు. మూచికుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడైపోయిన వాడికి మరణం ఉండదు.
కాలయవ్వనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుణ్ణి తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరం భక్తితో ఉండడం. పరమ భక్తితో అంటే మృత్యువు మిమ్మలను ఏమీ చెయ్యలేదు. అప్పుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమ భక్తుడైన వాడిని తీసుకువెళ్ళడానికి నారాయణుని పార్షాదులు వస్తారు, శివుని పార్షాదులు వస్తారు, యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్ర అంతర్గతమైన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈ విధంగా లోకమునకంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.